హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్లో మాఘ సందేహం అనే ఒక సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో శోభచంద్ర మమ్మీ జైలు నుంచి బయటికి వస్తుంది. తనని చూసి తన కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో సూర్య పోలీస్ ఆఫీసర్ వచ్చి శోభని జైలు నుంచి బయటికి తేయడానికి నేను చాలా రిస్క్ చేస్తున్నాను అని చెప్తూ దానికి ప్రతిఫలంగా నాకు ప్రమోషన్లో వద్దు, నాకు భూమి కావాలి, నేను భూమిని పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంటాడు. శోభ ఇంకా తన కూతురి సూర్యని అనుమానిస్తూ భూమి మీద ప్రేమ లేక తన పేరు మీద ఉన్న వేళ కోట్ల ఆస్తి కోసమే ఈ ప్లాన్ వేస్తున్నావు అని చెప్తూ ఉంటుంది. దానికి సూర్య నటిస్తూ నాకు వీళ్ళ కోట్ల ఆస్తిలు వద్దు, మాత్రమే ఆస్తి మొత్తం మీరే తీసుకోండి అని నమ్మకంగా చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళు నమ్మకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటారు. శోభ రివర్స్ అవ్వడం చూసి సూర్య తన ఒరిజినల్ రూపం బయటికి వస్తూ ఉంటుంది. సిఐ విక్రమ్ హత్య అందరిలో, ఇంకా శోభచంద్ర హత్య అందరిలో రెండు నా దగ్గరే ఉన్నాయి. నేను నోరు తెరిస్తే ఈసారి జైల్లోనే శాశ్వతంగా ఉంటారు అని గట్టిగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. దానితో శోభ మొత్తం మారిపోయి గట్టిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక సూర్య బ్లాక్మెయిల్కి భయపడి శోభ డీల్కి ఓకే చెప్తూ ఉంటుంది. తన కూతురితో ఎవరి స్వార్థం వాళ్ళది, సూర్యకి భూమి చాలు, మనకి ఆస్తి చాలు అని చెప్పి మాటలతో కాదు, రిటర్న్ అగ్రిమెంట్ రాసి సైన్ చేశాక భూమిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తామని ఫిక్స్ అవుతూ ఉంటారు. సూర్య మనసులో గగన్ని నువ్వు పోగొట్టుకొని ఏడుస్తున్న భూమి ఇప్పుడు నీ జీవితానమే చాలా నాశనం చేసేస్తున్నారని దారుణంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు గగన్ హీరో పరిస్థితి గురించి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పోలీసులని అడుగుతూ ఉంటారు. పోలీసులు చెప్తారు, జలపాతం దగ్గర అంతా వెతికాం, బాడీ మాత్రమే దొరకలేదు, గట్టిగా కోళ్ళకు తగిలి కొట్టుకుపోయాయి ఉండొచ్చు, కేవలం తన వాచ్ మాత్రమే దొరికింది అని ఆ వాచ్ని ఇస్తూ ఉంటారు. దాంతో గగన్ చనిపోయాడు అని ఇంటి వాళ్ళు అందరూ దారుణంగా ఏడుస్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.